హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వచ్చి నేను మా ఇంట్లో పప్పుచారుని అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా మంది పప్పుచారు చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్ తో ఈ రోజు అయితే నేను పప్పుచారుని ప్రిపేర్ చేస్తున్నా. ఈజీ ప్రాసెస్ లో పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే కుక్కర్ లో ఈ పప్పుచారుని ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ఫస్ట్ గా ఒక గ్లాస్ తో నేను పప్పునైతే తీసుకున్నాను. ముందుగా 2 సార్లు పప్పును వాష్ చేసుకున్నానండి. అలా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసాను. అదే విధంగా 2 టమాటో ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకుని వేసాను. దాంతో పాటుగా ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ లో ఉన్న ఒక ఉల్లిపాయని. మా హస్బెండ్ అయితే ఉల్లిపాయ అలా తింటారు, అందుకని నేను అలా వేసుకున్నాను. కావాలంటే మీరు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. అదే విధంగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. దాంతో పాటు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని అయితే తీసుకున్నా. అదే విధంగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఏ గ్లాస్ తో అయితే నేను పప్పును తీసుకున్నానో అదే గ్లాస్ తో 2 గ్లాసులు, అంటే మీరు 1 గ్లాస్ పప్పును తీసుకుంటే 2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తో పప్పును తీసుకుంటే 2 బౌల్స్, ఒకదానికి 2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా. స్టవ్ మీద పెట్టిన తర్వాత దాదాపుగా 6 నుంచి 7 విజిల్స్ వరకు పప్పు అయితే ఉడుకుతుందండి. పప్పు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో పప్పుకు సరిపడా ఉప్పు వేసి 7 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూడండి. మీ దగ్గర పప్పు గుత్తి అవైలబుల్ గా ఉంటే దాంతో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు, పప్పు మెత్తగా అయ్యేటట్టు మనము రుబ్బాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా రుబ్బాలండి. టెక్స్చర్ అయితే ఈ రకంగా ఉంటుందండి. అలా ఉన్న తర్వాత దీంట్లో మనం వాటర్ ఎంత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది చిక్కగా కావాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తారు. పలుచగా కావాలనుకుంటే 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం కాబట్టి ఒకవేళ మీకు కొత్తిమీర అంటే ఇంకా ఇష్టం అనుకుంటే కొత్తిమీర కొద్దిగా వేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. ఒక ప్రక్క ఇది మరుగుతూ ఉంటది, మరొక ప్రక్క మనము తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఫస్ట్ వచ్చేసి ఆ దాకలో నేను పప్పునైతే వేయాలనుకున్నాను కాబట్టి అందులోనే తాలింపు కూడా వేసేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో నేనైతే ఈ పప్పు చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా టేస్టీగా ఉండడానికి చేస్తున్నాను కాబట్టి తాలింపు వచ్చేసి చాలా తక్కువ, కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. దాంట్లో 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలు కచ్చబిచ్చగా పచ్చడి చేసి వేసానండి. అవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లో జీలకర్రని యాడ్ చేయాలి. ఈ జీలకర్ర కూడా లైట్ గా ఫ్రై అవుతున్న టైంలో ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు. ఈ మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కువ మాడకూడదు, అదే విధంగా పచ్చి పచ్చిగా ఉండకూడదు, అన్ని ఫ్రై అవ్వాలి. అలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఒక సైడ్ మనము పప్పును మరగబెడుతున్నాం కదా, ఆ పప్పును తీసుకుని వచ్చి ఈ తాలింపులో వేసేయడమే. అంతేనండి ప్రాసెస్ వచ్చేసి. పప్పుచారు ప్రాసెస్ అయితే కుక్కర్ లో ఉండే వారికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా సాంబార్ కొద్దిగా టైం పడుతుంది, కానీ ఈ పప్పుచారు మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. ఒకవేళ మీ ఇంట్లో ఒక 10 మినిట్స్ కంటే నాకు ఇంకెక్కువ టైం లేదు, అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి అని అనిపిస్తే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా ఈజీ అండి. మీకు విజిల్స్ రావడమే ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ పట్టొచ్చేమో, గానీ ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి మాక్సిమం ఒక 10 మినిట్స్ పెట్టేస్తుంది, అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇందులో ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ యూజ్ఫుల్ గా ఉండాలి కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ అన్ని తగ్గించేసి నార్మల్ గా మనందరం యూజ్ చేసుకునేలాగానే మనందరికి ఉపయోగపడేలాగా ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. అంతేనండి. ఈ వీడియో వచ్చేసి, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.